ఈరోజు మనం ఒకేసారి 300 పేజర్లను బ్లాస్ట్ చేసిన ఒక దేశం గురించి తెలుసుకుందాం. 17 సెప్టెంబర్ 2024న మధ్యాహ్నం 3:30 సమయంలో వేలాది పేజర్ పరికరాలు పెద్ద శబ్దంతో పేలిపోవడంతో లెబనాన్ మొత్తం భయాందోళనకు గురైంది. ఈ పేజర్ పరికరాలను హెజ్బుల్లా గ్రూప్ సభ్యులు ఒకరితో ఒకరు సంభాషించడానికి ఉపయోగిస్తారు. ఆ సమయంలో బజార్లో కొందరు, ఇంట్లో కొందరు గుమిగూడి కూర్చున్నారు. తమ పేజర్ డివైస్కి మెసేజ్ వచ్చిందని, దాంతో ఆ సమయంలో ఆన్లో ఉన్న పరికరాలన్నీ పెద్ద శబ్దంతో పేలిపోయాయని హెజ్బుల్లా సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా కొందరు చిన్నారులు సహా వివిధ ప్రాంతాల్లో 3000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుళ్లు అన్నీ లెబనాన్లో జరిగాయి. వాటి ప్రతిధ్వని ప్రపంచవ్యాప్తంగా వార్తల రూపంలో వినిపించింది. లెబనాన్లో ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఎక్కడికక్కడ తొక్కిసలాట, అంబులెన్స్ల హారన్స్, ఆసుపత్రిలో చాలామంది గాయపడిన వ్యక్తులు. వారికి అక్కడ పడకలు, కుర్చీలు కూడా సరిపోలేదు. మరుసటి రోజు 18 సెప్టెంబర్ 2024న హెజ్బుల్లాహ్ యొక్క హ్యాండ్ హెడ్ రేడియో సెట్లు కూడా ఒకేసారి 3000 కంటే ఎక్కువ పరికరాలు పేలాయి. హెజ్బుల్లా తన అతిపెద్ద శత్రువు ఇజ్రాయెల్ వీటన్నిటికీ బాధ్యుల్ని తెలిపారు. అయితే ఇదంతా ఎలా సాధ్యమైంది? పేజర్ పరికరం వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇది ఏ రకమైన సిమ్ కార్డ్ లేదా మొబైల్ నెట్వర్క్ను ఉపయోగించదు. రేడియో సిగ్నల్స్ ద్వారా ఈ పరికరంలో కేవలం టెక్స్ట్ సందేశాలను మాత్రమే స్వీకరించవచ్చు. అయితే ఇది కాల్స్ లేదా ఆడియో సందేశాలను స్వీకరించే పని చేయదు. ఇంతకుముందు హెజ్బుల్లా యొక్క సమూహం సెల్ ఫోన్లపై ఆధారపడి ఉండేది. అయితే గత కొద్ది నెలలుగా తాము యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ సెల్ ఫోన్లను హ్యాక్ చేయడం ద్వారా తమ స్థానాన్ని ట్రాక్ చేస్తుందేమోనని భయపడ్డారు. ఈ కారణంగానే వాళ్ళు మొబైల్ ఫోన్ను నిషేధించారు. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాదియా వాళ్ళు ఉపయోగిస్తున్న సరళమైన మరియు అత్యంత సురక్షితమైన పరికరం పేజర్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రకటన సమూహంలో అందరూ ఒకేసారి ముఖ్యమైన అప్డేట్లను స్వీకరిస్తారు. అన్ని పేజర్ పరికరాలు పేజర్ నెట్వర్క్కి కనెక్ట్ చేయబడ్డాయి. సందేశం పంపాల్సి వచ్చినప్పుడు మొదట ఆ పేజర్ నెట్వర్క్కు వెళ్ళి ఆ తర్వాత ఆ నెట్వర్క్ కనెక్ట్ చేయబడి అన్ని ఇతర పేజర్లకు ఈ సందేశం చేరుతుంది. సిగ్నల్ పేజర్కి చేరుకున్నప్పుడు పేజర్ దాని ప్రత్యేక గుర్తింపు కోడ్తో సిగ్నల్ను తనిఖీ చేస్తుంది. సిగ్నల్ సరిపోలితే పేజర్ మెసేజ్ను అంగీకరిస్తుంది. ఇప్పటి వరకు 3000 కంటే ఎక్కువ పేజర్లు పోయాయని, వాటిలో ఎక్కువ భాగం సరన్ లెబనాన్ అంటే ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు దగ్గర పోయాయని తేలింది. ఈ దాడిలో వేలాది మంది హెజ్బుల్లా ప్రజలు గాయపడ్డారు. ఇరాన్ రాయబారి ముస్తాబాదా మాట్లాడుతూ ఈ పని వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందని, పేజర్ పేలుడుకు సంబంధించి ఇజ్రాయెల్ ఇంకా తన అభిప్రాయాన్ని వెల్లడించలేదని తెలిపారు. అయితే చాలా పేజర్లలో ఏం ఇన్స్టాల్ చేయబడింది, ఎవరు ఇన్స్టాల్ చేశారు అని ఆలోచిస్తుండగా పోయిన పేజర్ ఫోటో కనిపించినప్పుడు దాని వెనుక తైవాన్ ఆధారిత గోల్డ్ అపోలో కంపెనీ పేరు రాసింది. అయితే గోల్డ్ అపోలో ఈ పరికరాలను తయారు చేయడమే కాకుండా తమ బ్రాండ్ పేరును ఉపయోగించడానికి BAC అనే కంపెనీ అనుమతిచ్చిందని చెప్పారు. ఈ పని ఉత్పత్తి స్థాయిలో కూడా జరుగుతోంది. అంటే ఆ పరికరాలు తయారు చేసేటప్పుడు దానిలో పేలుడు వ్యవస్థాపించబడి ఉంటే అది చాలా కాలంగా ప్లాన్ చేయబడిందని అర్థం. 2024 ప్రారంభంలో లెబనాన్కు చేరుకున్న దాదాపు 5000 గోల్డ్ అపోలో పేజర్లను తాము ఆర్డర్ చేశామని హెజ్బుల్లా చెప్పింది. పేలిన పేజర్లు తైవాన్లో తయారు చేయబడినవి కావు, కానీ వాటిని BAC కంపెనీ తయారు చేసింది అని గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు సూచింగ్ క్వాంగ్ తెలిపారు. మొదట అతను ఈ కంపెనీ స్థానాన్ని వెల్లడించడానికి నిరాకరించాడు. కానీ విషయం ఇంతవరకు రావడం చూసి ఇది హంగేరీ రాజధాని బుడాపెట్లోని ఒక కంపెనీ అని చెప్పాడు. పేజర్ యొక్క ఈ ప్రత్యేక మోడల్ AR924 గోల్డ్ అపోలో ప్రకారం ఇది హంగేరియన్ సంస్థ BAC చే తయారు చేయబడింది. దీని రూపకల్పన, దాని విధులు మరియు దాని సేల్ ప్రతిదీ ఈ సంస్థ చూసుకుంటుంది. గోల్డ్ అపోలో అనే పేరు మాత్రమే ఉపయోగించబడుతుంది. గోల్డ్ అపోలో వ్యవస్థాపకుడు మాట్లాడుతూ ఈ కంపెనీ సుమారుగా 3 సంవత్సరాలు తనకు భాగస్వామిగా ఉందని, అయితే ఇది హంగేరీ కంపెనీ అయినప్పటికీ దాని చెల్లింపులు మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నాయి. ప్రస్తుతం తెరవబడిన BAC కన్సల్టింగ్ వెబ్సైట్ టెలికమ్యూనికేషన్ ఉత్పత్తుల్లో కూడా డీల్ చేస్తుంది. ఇది గత 10 సంవత్సరాలుగా ఈ వ్యవస్థలో ఉందని పేర్కొంది. హంగేరీలో ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తనిఖీ చేయగా BAC అనే ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ వైద్య పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాలతో పాటు చమురు మరియు గ్యాస్ క్షేత్రాల్లో కూడా పనిచేస్తుందని తేలింది. ఇప్పుడు ఇంతగా పనిచేస్తుందంటే ఈ కంపెనీ చాలా పెద్ద స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. కానీ జరిగింది మాత్రం అది కాదు. జర్మన్ వార్తా సంస్థ DW BAC యొక్క నమోదిత కార్యాలయాల చిరునామాలను ప్రదర్శించినప్పుడు అది ఒక చిన్న ఇల్లు. దాని బయట ఒక A4 షీట్ అతికించబడి ఉంది. ఈ కాగితంపై ఇతర కంపెనీలతో పాటు BAC కన్సల్టింగ్ పేరు కూడా రాయబడింది. భవనంలో ఉన్న వ్యక్తులను అడిగినప్పుడు వారికి ఈ సంస్థ గురించి తెలియదు. ఇప్పుడు ఇది షెల్ కంపెనీ అని అర్థమవుతోంది.
అంటే ఏదైనా నిర్దిష్ట పని కోసం కాకుండా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం కోసమే, లేదా ఏదో ఒకటి తెర వెనుక చేయడానికి ఉపయోగించుండొచ్చు. ఇదే సంస్థ యొక్క ఆర్థిక రికార్డులను పరిశీలించినప్పుడు ఇటీవల 18 మిలియన్ హంగేరియన్ ఫ్రాంక్ల లాభాన్ని ప్రకటించింది. అంటే దాదాపుగా $51,700. పేజర్ పేలుళ్లు లెబనాన్లో విధ్వంసం సృష్టించినప్పుడు బీఎస్ఈ వెబ్సైట్ తెరవబడింది. కానీ కొంత సమయం తర్వాత దాని యాక్సెస్ ఉద్దేశపూర్వకంగా మూసివేయబడినట్లు తేలింది. అధికారిక రికార్డుల్లో బీఎస్ఈ యొక్క సీఈఓ క్రిస్టినా బెర్సోనీ అర్షియాకోనో అని ఉంది. ఆవిడ 2016 నుంచి కంపెనీలో ఉన్నారు. అయితే కంపెనీ యజమాని పేరు బర్సోనీ అర్షియాకోనో అనే పేరును బట్టి ఈ ఇద్దరి బంధం భార్యాభర్తలుగా కనిపిస్తోంది. వారిద్దరికీ పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఎన్బీకే న్యూస్ వాళ్ళు మాత్రమే క్రిస్టినాతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. ఆమె గోల్డ్ అపోలోతో కలిసి కమిషన్ ఏజెంట్గా మాత్రమే పనిచేసిందని, అంటే వాళ్ళు పేజర్ను స్వయంగా తయారు చేయరని చెప్పారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం బయటకు రాగానే హంగేరీ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలోకి దిగింది. హంగేరీలో బీఏసీకి ఎలాంటి తయారీ సౌకర్యం లేదని వారి ప్రతినిధిపై చేసిన ఒక ట్వీట్లో తెలిపారు. బీఎస్ఈ చేసిన ఈ వైఖరి కారణంగా హెజ్బుల్లాకు పేజర్లను డెలివరీ చేయడానికి ముందు లేదా తయారీ సమయంలో కొంత ట్యాంపరింగ్ జరిగిందని చాలామంది భావిస్తున్నారు. పేజర్ దాడుల్లో ఈ బీఎస్ఈ కంపెనీ కూడా ప్రత్యక్ష పాత్ర ఉండకపోవచ్చు. ఎందుకంటే అలా జరిగితే ఈ కంపెనీ తన వెబ్సైట్ను ముందే మూసేసి ఉండేది, లేదంటే ఆరోపణ నుంచి తప్పించుకోవడానికి ఎక్కడో మాయమై ఉండేది. పేజర్లో అప్పటికే 810 గ్రాముల పేలుడు పదార్థాలు దాగి ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. దీన్ని పగలగొట్టడానికి ప్రత్యేక ఎలక్ట్రానిక్ చిప్ను ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఆ చిప్ పేజర్లో వచ్చే ఇతర సందేశాలపై కాకుండా ఒక ప్రత్యేక కోడ్ నంబర్ను పంపించినప్పుడు యాక్టివేట్ అయి పేలుడు పదార్థాలు పేల్చింది. ఇప్పుడు అసలైన ప్రశ్న తలెత్తుతుంది. హెజ్బుల్లా యొక్క పేజర్ నెట్వర్క్ ప్రైవేట్ నెట్వర్క్గా ఉన్నప్పుడు ఆ నెట్వర్క్కు అడ్మిన్ అయిన వ్యక్తి లేదా నెట్వర్క్లో రిజిస్టర్ చేయబడిన పరికరం మాత్రమే అందులో సందేశాలను పంపగలదు. అప్పుడు ఈ ప్రైవేట్ నెట్వర్క్లో ఆ ప్రత్యేక కోడ్ నంబర్ను ఎవరు పంపారు? ఇది కేవలం 3 సందర్భాల్లో మాత్రమే సాధ్యపడుతుంది. హెజ్బుల్లా గ్రూప్లో మొసాద్ అనే గూఢచారి ఉన్నాడు. అయితే మొసాద్ ప్రైవేట్ రేడియో ఫ్రీక్వెన్సీ నెట్వర్క్ హ్యాక్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాడు, లేదా విడిగా ఇన్స్టాల్ చేయడం ద్వారా SMS పంపడం వల్ల పేజర్ లోపల మొబైల్ నెట్వర్క్ కనెక్షన్ పేలిపోయి ఉండొచ్చు. మొదటి రోజు లెబనాన్లో పెను విధ్వంసం సృష్టించిన పేజర్ పేలుళ్ల వల్ల భయానక వాతావరణం నెలకొంది. మరుసటి రోజు పేజర్లు పేలిన విధంగానే హెజ్బుల్లా యొక్క కొన్ని వాకీటాకీ రేడియోలు సెట్లు కూడా ఒకేసారి పేలాయి. మునుపటి రోజు పేలుళ్లలో మరణించిన తన సహచరులలో ఒకరి అంత్యక్రియలకు హెజ్బుల్లా సభ్యుడు హాజరైనప్పుడు ఒక వాకీటాకీ పేలింది. ఆ విరిగిన వాకీటాకీ సెట్లపై వాటిని జపాన్ కంపెనీ అయిన ఐకాన్ కంపెనీ తయారు చేసినట్లు కనిపించింది. అయితే 2014లోనే ఈ ప్రత్యేకమైన వాకీటాకీ మోడల్ ICV-82 తయారీని తాము నిలిపివేశామని ఐకామ్ తెలిపింది. లెబనాన్ పేజర్ పరికరాలు వచ్చిన సమయంలోనే హెజ్బుల్లా దాదాపుగా 5 నెలల క్రితం ఈ వాకీటాకీ సెట్లను కూడా కొనుక్కుంది. ఇజ్రాయెల్ ఏజెన్సీ మొసాద్ ఇతర దేశాల్లో ఇటువంటి నిశిత కార్యకలాపాలను నిర్వహించడంలో చాలా ప్రసిద్ధి చెందిందని, వాళ్ళు పెద్ద ప్రణాళికతో పేజర్లు మరియు వాకీటాకీల్లో పేలుడు పదార్థాలను అమర్చారని లెబనీస్ భద్రతా దళం తెలిపింది. ఆపై అవకాశం దొరికినప్పుడు వాటిని పేల్చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఇజ్రాయెల్ యొక్క మొసాద్ ఏజెన్సీ రహస్యంగా నిర్వహించబడిన అనేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 2010లో మొసాద్ స్టక్నెట్ అనే కంప్యూటర్ వామ్ను ప్రారంభించారు. దాని లక్ష్యం ఇరాన్ అణు కార్యక్రమం. ఈ దాడిలో అమెరికా కూడా ఇజ్రాయెల్తో ముడిపడి ఉంది. 2007లో ఆపరేషన్ ఆర్చర్డ్ మొదలుపెట్టారు. దీనిలో ఇజ్రాయెల్ సిరియా యొక్క వైమానిక రక్షణ వ్యవస్థను హ్యాక్ చేసింది. తర్వాత వారి వ్యవస్థ ఇజ్రాయెల్ జెట్లను గుర్తించలేకపోయింది. మొసాద్ తన సైబర్ సామర్థ్యాలను ఉపయోగించి కంపెనీలు మరియు వ్యక్తులపై గూఢచారం చేసినట్లు కూడా ఆరోపణలొచ్చాయి. అంటే వారిపై రహస్యంగా నిఘా పెట్టడం అని అర్థం. లెబనాన్లో పేజర్ దాడిని మన సొంత నోయిడా దాడిగా పరిగణించారు. దానికి చరిత్రలో ఎంతవరకు ఎటువంటి ఉదాహరణ లేదు. పేజర్లతోనూ వాకీటాకీలతోనూ ఈ పని చేయగలిగితే మన మొబైల్ ఫోన్ల భద్రంగా ఉంటాయా లేదా అని ఈ సంఘటన ప్రపంచంలో కొత్త చర్చకు నాంది పలికింది. యుద్ధాలు ఇంతకు ముందు జరిగాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. అయితే సురక్షితంగా ఉండడం చాలా కష్టంగా మారిందనేదే ఈ సంఘటన మనకు చెప్పకనే చెప్తోంది.